నమస్కారం ఏఎస్ఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు అమలు చేశారని, సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వినుకొండలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బుధవారం పర్యటించారు. ముందుగా శ్రీ లీలావతి ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన బస్టాండ్ను చీఫ్ విప్ జీవి ఆంజనేయులతో కలిసి మంత్రి రవికుమార్ ప్రారంభించారు. అలాగే శ్రీశక్తి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకం విజయవంతమైందని, త్వరలోనే ఆర్టీసీ ద్వారా 3000 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకుని రాబోతున్నారని, మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు 16,374 పోస్టులతో డిఎస్సి భర్తీ చేస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయటమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రవికుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఇవాళ మన ప్రధానమంత్రి గారి జన్మదినం. ఎందుకంటే మన పెద్ద ప్రజాస్వామ్య దేశం, ఆయన నాయకత్వంలోనే ఇవాళ దేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయనకు మనందరి తరపున కూడా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇవాళ సూపర్ హిట్ పథకం ఇవాళ మనం వినుకొండలో జరుపుకుంటున్నాం చాలా పెద్ద ఎత్తున. నాకు తెలిసి మీ అందరూ కూడా 10ంటికి వచ్చి కూర్చొని ఉంటారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 నెలలు అయింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ఈ పథకాలన్నీ కూడా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. చెప్పేటప్పుడు మేము కూడా అనుమానపడ్డాం. ఇన్ని పథకాలు చెబుతున్నాం, ఒక పక్కన చూస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా పెద్ద ఎత్తున అప్పులు చేశాడు, వ్యవస్థనంతా కూడా సర్వనాశనం చేశాడు, ఇవ్వగలుగుతామా లేదా అంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, తప్పకుండా మనం ఇచ్చిన మాట ప్రకారం సంవత్సరం లోపల ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు అందిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ సంవత్సరం 3 నెలలు 4 నెలల్లోనే ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్ని కూడా చేస్తా ఉన్నాం. ఒక పెన్షన్ అయితే చూడండి మీరు, పెన్షన్ దాదాపు 63 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. మనం 30,000 కోట్లు 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం ఒక పెన్షన్లోనే. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనం ఖర్చు పెట్టినంత డబ్బుని పెన్షన్ లో ఖర్చు పెట్టే ప్రభుత్వమే లేదు. మనం తప్పగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం మాత్రమే ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతా ఉన్నాం. అదే కాకుండా మీరు చూసి ఉంటారు, పోయిన 5 సంవత్సరాలు ఎవరన్నా భర్తకు పెన్షన్ వస్తా, భర్త చనిపోతే ఆటోమేటిక్ గా భార్యకు వచ్చింది. ఆ పెన్షన్లన్నీ కూడా తీసేశాడు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఒక బిఫోర్ లాస్ట్ మంత్ 2 నెలల కిందట 1,10,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా భర్తలు చనిపోయి భార్యలు ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలనే దానికోసం 1,10,000 పెన్షన్స్ మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వడం జరిగింది అనమాట. ఒక్క పెన్షన్స్ పైనే ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అదేవిధంగా ఇందాక చాలా మంది మహిళలు కూడా మాట్లాడింది. ఇందాక సోదరి ఒక అమ్మాయి గ్యాస్ వస్తుందంటే నాకు 2 సార్లు వచ్చింది. ఖచ్చితంగా మనం ప్రతి సంవత్సరం 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇవ్వాలనుకున్నాం. తప్పకుండా ఆ పథకం కూడా బ్రహ్మాండంగా చదువుతుంది. అందరికి ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ అందే విధంగా తప్పకుండా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. పిల్లలకు ఉన్నారు చదువుకోవడానికి, పిల్లలకి ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా. నిన్న మొన్న ముఖ్యమంత్రి గారిది కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అందులో ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒక చాటకి ఏదో కార్యక్రమానికి వెళ్తే ఒక మహిళ 6 ఉన్నారు పిల్లలు, నాకు 6-7 ఉన్నారు, 1,05,000 రూపాయలు చదువుకోవడానికి వాళ్ళ ఇంటికి ఒక్క ఇంటికి 1,05,000 రూపాయలు వస్తుంది వాళ్ళ పిల్లలందరూ కూడా చదువుకోవడానికి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, 2 నేను ఇస్తానని చెప్పాడు, ఒకరికి ఇచ్చి చేతులు ముడిచేశాడు. మన నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారం 1, 2, 3 ఆ ఇంట్లో పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి చదువుకునే అవకాశం, చదువుకోవాలి, ఒకరిని చదివించి ఒకరిని కూలి పని పంపించకూడదు, అందరూ చదువుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ చాలా పెద్ద ఎత్తున ఒకే రోజు 9,500 కోట్ల రూపాయల పైచిలకు బ్యాంక్ ఖాతాల్లో ఇచ్చిన ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏది లేదు. ఒక్క చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తప్పక మరొకటి లేదనమాట. అట్లా 1 కాదు 2 కాదు, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం 20,000 ఇస్తా ఉన్నాం. కేంద్రం 6,000, మనం 14,000. మొదటి విడత కింద మనం 5,000 ఇచ్చాం, మళ్ళీ 2,000 కేంద్రం ఇచ్చింది. అట్లా 3 విడతల్లో మొత్తం డబ్బులు కూడా ఇస్తామని చెప్పాం, అది చేసాం. మీ అందరూ ఇందాక మన చైర్పర్సన్ గారు శైలజ గారు అడిగినప్పుడు మీ అందరూ చేతులు ఎత్తారు, బస్సు అందరు ఎక్కుతున్నారంటే అందరూ 100% బస్సును ప్రయోగాన్ని ఉపయోగిస్తా ఉన్నారు. పక్క తెలంగాణలో కానీ
కర్ణాటకలో కానీ ఇదే పథకం పెట్టారు. ఇంత గొప్పగా ఎక్కడ కూడా ఈ పథకం మన సక్సెస్ అయినట్టు ఎక్కడ సక్సెస్ కల బ్రహ్మాండం. ఎవరికైతే పని ఉందో వాళ్ళు మాత్రమే బస్సులు ఎక్కుతున్నారు, ఎక్కడ తోపులాట్లేదు. బ్రహ్మాండంగా బస్సు కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇంకా చాలా రూట్లకి బస్సులు లేవు, తొందరలోనే ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా 3000 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి అన్ని గ్రామాలకి మహిళలు ఉచిత ప్రయాణం కోసం సదుపాయాన్ని తొందరలోనే అమలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నేను చెప్పడం జరిగింది అనమాట. ఒకటి కాదు, రెండు కాదు, ఏదైతే చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ. ముఖ్యంగా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది డిఎస్సి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. చదువుకున్నారు, మేము చదువుకున్నాం, మాకు టీచర్ ఉద్యోగాలు లేవు, మాకు వయసు అయిపోతుంది, ఇప్పుడు కనుక మీరు డిఎస్సి పెట్టకపోతే కనుక మాకు అర్హత కోల్పోతామని చెప్పగానే లోకేష్ గారు ఇమీడియట్ గా కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన ఎమ్మటే ఇమీడియట్ గా దాన్ని పథకాన్ని తీసుకొని వచ్చేసి రేపో ఎల్లుండిలో 16,300 పై చిలుకు డిఎస్సి ద్వారా టీచర్ ఉద్యోగాలు ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. నేను మధ్య మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు. మీ అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. దాదాపు నేను మెడికల్ కాలేజీలు తెచ్చాను, చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చాను, మీరు ఆ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తున్నాం అని చెప్పి అనవసరమైన రాద్ధాంతం చేస్తా ఉన్నాడు. మనం ఎక్కడ కూడా ప్రైవేట్ పరాలు చేయట్లేదు. మన ప్రభుత్వంతో పాటు భాగస్వామ్యం పీపీపీ మోడ్, ప్రజలు, ప్రభుత్వం, అదేవిధంగా ఎవరన్నా ఆర్థికంగా నిలదొక్కుని ఉంటే వాళ్ళు కూడా సహాయం తీసుకొని ఇంకా బ్రహ్మాండంగా మెడికల్ కాలేజీని అన్ని ఫెసిలిటీస్ తోటి చేయాలనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఎక్కడ ఏ ప్రైవేట్ వ్యక్తులకి దారదత్తం చేస్తామనే అబద్ధపు మాటల్ని ప్రజలు నమ్మొద్దని చెప్పి ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 70% పూర్తి చేసిన పోలవరం ప్రాజెక్టు సర్వనాశనం చేశారు. అది మళ్ళీ ఇప్పుడు చేయాలంటే 1000 కోట్ల రూపాయల పైన నష్టం జరిగింది. దాంట్లో 960 మెగావాట్లు విద్యుత్ తయారు చేసేది ఉంటే దాన్ని కూడా మూలన పడేయడం వల్ల పోయినసారి మీ మీద 9-10 సార్లు విద్యుత్ భారం వేయాల్సి వచ్చింది. ఆ భారం ఇవాళ కూడా ప్రజలు మోస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన లేని నిర్ణయాల వల్ల రాష్ట్రం మొత్తం కూడా నష్టపోయింది. అందుట్లో విద్యుత్ వ్యవస్థ అనేది పూర్తిగా సర్వనాశనం చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అనమాట. అద్దంకి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇన్ఛార్జిగా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారని వైసీపీ పార్టీ నూతన ఇన్ఛార్జ్ డాక్టర్ అశోక్ కుమార్ అన్నారు. మంగళవారం రాత్రి అద్దంకి నుంచి వైసీపీ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు నూతన ఇన్ఛార్జిని కలిసి అభినందనలు తెలిపారు. ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తరువాత గ్రామంలో కార్యకర్తలను కలుపుకొని పనిచేస్తారని అశోక్ కుమార్ చెప్పారు. అందరి సహకారంతో పార్టీ విజయానికి కృషి చేస్తారని తెలిపారు. ఉపయోగపడేతనంలో మనమే బ్యాక్వర్డ్ అవుతున్నాము, మనమే నష్టపోతున్నాము అని తెలుసుకోలేకపోయారు. డెఫినెట్గా అలాంటి తప్పులన్నింటినీ సరిచేసుకొని మీ అందరి సహకారంతో ముందుకెళ్తామండి. అక్కడికి వచ్చే ముందు కొంచెం ఈ 3 లేదా ముహూర్తాలు సరిగ్గా లేవన్నారు. అతి త్వరలో మీ అందరి సహకారంతో, అందరి అభిమానంతో డెఫినెట్గా అద్దంకిలోకి అడుగు పెడతాను. నేను అడుగు పెట్టే రోజున అనిమిరెడ్డి అన్నతో కలిసే వస్తాను. అనిమిరెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, అదేవిధంగా కరణం వరదరాజు గారి ఆశీస్సులతో అద్దంకి నియోజకవర్గానికి వస్తున్నాను. మన అధ్యక్షులు మేరుగు నాగార్జున గారు కానివ్వండి, ఎంపీ గారు, ఎక్స్-ఎంపీ గారు నందిగల్ సురేష్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరిని ఆ రోజు నేను వచ్చే రోజున తీసుకొచ్చి వాళ్ళ ద్వారానే మీకు పరిచయం చేయించుకుందామని వెయిట్ చేస్తున్నాను. ఒక్కసారి నా కోరిక ఒకటేనండి, అద్దంకిని ఒక్కసారి తీసుకెళ్ళి అన్నకి గిఫ్ట్ ఇవ్వాలి. ప్రయత్నించి చిన్న పొరపాట్ల వల్ల అంత పెద్ద గాలిలో కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో మనకి 90,000 ఓటింగ్ ఉంది అంటే అద్దంకి వైసీపీకి ఎలాంటిదో, ఎంత ఓటింగ్ ఉందో నాకన్నా మీ అందరికీ బాగా తెలుసు.
సో ప్రతి ఒక్కరు కష్టపడదామండి, తప్పులు సరి చేసుకుంటూ ముందుకెళ్దామండి. ఏదన్నా పొరపాట్లు జరిగినా కానీ మీ బిడ్డ అనుకోండి, మీ తమ్ముడు అనుకోండి, నన్ను సరి చేస్తూ ముందుకు తీసుకెళ్ళండి. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వకర్మ జయంతి నాడు జన్మించడం బలమైన రోజు అని, ఈ సందర్భం దేశానికి గర్వకారణమని భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పచ్చూరి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి పట్టణంలోని స్థానిక బంగ్లా రోడ్లో భారతీయ జనతా పార్టీ నాయకులు జాగర్లమూడి యలమందరావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించారు. ముందుగా పార్టీ నాయకులందరూ కలిసి కేక్ కట్ చేసి నరేంద్ర మోడీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ఆయన చిత్రపటానికి అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహించనున్నారని, కావున అందరూ పాల్గొని జయప్రదం చేయాలని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈరోజు అద్దంకి పట్టణంలో భారతీయ జనతా పార్టీ నియోజకవర్గం ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో మన ప్రీతమ ప్రధాని ఆంధ్రమాత భారతమాత ముద్దుబిడ్డ భారతదేశాన్ని ప్రపంచ పట్టంలో తల తిరిగేటట్టుగా మన చేస్తున్నటువంటి మన ప్రీతమ ప్రధాని 75వ జన్మదినం పురస్కరించుకొని మన కార్యాలయంలో కేక్ కట్ చేసి ఈ జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా సంతోషం. మరి అద్దంకి నియోజకవర్గంలో గత సంవత్సరం నుంచి మనం భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలని ప్రజల్లోకి ఎలా తీసుకురావాలి, సంక్షేమ పథకాలని, అభివృద్ధి పథకాలని, ఈరోజు ఎన్నో కార్యక్రమాలు, మరి ఆపరేషన్ సింధూర్ ప్రపంచంలోనే ఒక యుద్ధ రీతిలో కొత్త తంత్రాన్ని మనం నేర్పిన కార్యక్రమానికి కానీ, అలానే మహిళలకు కానీ ఈరోజు ప్రత్యేకమైన మహిళకి సపరేట్గా ఈరోజు కార్యక్రమాలకి మన ప్రధానమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అలానే దేశంలో ఆర్థిక వ్యవస్థని మన మూడో స్థానంలో తీసుకురావడానికి వారు నిరంతరం కృషి చేస్తూ, అలానే ఆయనకి ఇంకా మరిన్ని అవకాశాలు, ఆయురారోగ్యాలు భగవంతుడు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఆయనకి ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియపరుస్తూ ఉన్నాం. మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ జన్మదినం సందర్భంగా అద్దంకి నియోజకవర్గము మరియు బాపట్ల జిల్లా అంతా కూడా ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ప్రతి మండల కేంద్రంలో కూడా కార్యకర్తలు ఉత్సాహంగా కార్యక్రమం జరుపుకుంటున్నారు. అలానే ఈ సెప్టెంబర్ 17 అనే తారీఖు చాలా బలమైనటువంటి తారీఖు. కారణం విశ్వకర్మ జయంతి. ఈరోజు వారు విశ్వకర్మ జయంతి సందర్భంగా విశ్వకర్మ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం. వారు కూడా ఈ కార్యక్రమాన్ని బాగా దివ్యంగా అమరావతిలో కార్యక్రమం బాగా చేస్తున్నారు. అట్లానే ఇటువంటి బలమైన రోజు విశ్వకర్మ జయంతి రోజు మన ప్రీతం ప్రధాని నరేంద్ర మోడీ గారు జన్మించడం ఈ దేశానికి ఎంతో గర్వకారణం. వారు 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ రోజు వరకు అలుపు లేకుండా, విరామం లేకుండా అనేక దేశాలు తిరుగుతూ రాత్రి 11-12 గంటల వరకు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు జరుపుతూ విశ్రాంతి లేకుండా పనిచేసిన ఏకైక ప్రధాని మన నరేంద్ర మోడీ గారు. అట్లానే మనము ఆయన జన్మదినాన్ని సేవా పక్వాడ్ అనే పేరుతోటి సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు దేశమంతా ప్రతి మండల కేంద్రాల్లో, ప్రతి గ్రామాల్లో ఈ పక్షోత్సవాలు జరుపుకోవాలని జాతీయ పార్టీ ఆదేశానుసారం అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో కూడా ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేశాము. రేపటి నుంచి రక్తదానాలు, మెడికల్ క్యాంపులు, అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు దేశమంతా అన్ని మండల కేంద్రాల్లో కూడా జరుగుతాయని, ఘనంగా జరపాలని
అందరినీ కోరుకుంటూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అద్దంకి బీజేపీ, అద్దంకి బీజేపీ, అద్దంకి బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, భారత మాతాకే, భారత మాతాకే, భారత మాతాకే, భారత మాతాకే. గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను బుధవారం అద్దంకి పోలీసులు అరెస్టు చేసి 3,72,000 రూపాయల విలువ కలిగిన 21 గొర్రెలు, 4 పొట్టేళ్లు మరియు ఒక కారు స్వాధీనం చేసుకుని అద్దంకి పోలీస్ స్టేషన్లో 4 నిందితులను మీడియా ముందుకు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా చీరాల డీఎస్పీ మొయిన్ వివరాల ప్రకారం బాపట్ల జిల్లాకు చెందిన 4 వ్యక్తులు కలిసి ఎక్కువ సంఖ్యలో ఉన్న గొర్రెలను గుర్తించి అపహరణ చేసుకుని వెళుతూ ఉంటారని, ఇటీవల అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో రామాలయ గుడి వద్ద 8 గొర్రెలు, గుర్రంవారిపాలెంలో 5 గొర్రెలు అపహరణ కాగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేస్తుండగా బుధవారం వారికి వచ్చిన సమాచారం మేరకు గొర్రెల దొంగతనం చేసిన ముఠాను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 21 గొర్రెలు, 4 పొట్టేళ్లు రికవరీ చేసినట్లు డీఎస్పీ మొయిన్ వెల్లడించారు. జిల్లా పరిధిలో చీరాల, కారంచేడు, అద్దంకి, మార్టూరు ఏరియాలో గొర్రెల దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పేసి మనకు చాలా ఫిర్యాదులు రావడం జరిగింది. దాని మీద మన జిల్లా ఎస్పీ గారు ఉమామేశ్వరరావు గారు స్పందించి ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేసి నా ఆధ్వర్యంలో మన అద్దంకి సిఐ సుబ్బరాజు గారు, అట్లాగే వాళ్ళ ఎస్ఐ నరసింహ అండ్ వాళ్ళ స్టాఫ్ వాళ్ళందరినీ పెట్టి అఫెన్సులు జరుగుతూ ఉన్నాయి, గొర్రెలకు సంబంధించిన అఫెన్సులు జరుగుతూ ఉన్నాయి, దీన్ని ఎట్లాగైనా మీరు ట్రేస్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమయంలోనే మనకు అద్దంకిలో ఒక 2 అఫెన్సులు, అట్లాగే మార్టూరులో 1, కారంచేడులో ఒక దొంగతనం జరిగినట్టు మనకు అఫీషియల్గా మనం కేసులు అయితే నమోదు చేశాము. దీని మీద టీమ్స్ ఏర్పాటు చేసి ఎంక్వైరీ చేసే సమయంలో మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ తెలిసింది ఏంటంటే కారంచేడు మండలానికి సంబంధించి కుంకలమరు అనే విలేజ్ ఉంది. ఆ కుంకలమరు విలేజ్లో చీదరబోయిన రాజేంద్ర ప్రసాద్ అనే అతని మీద కొద్దిగా అనుమానం కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. దాని మీద ఆ క్లూ మీద వెంటనే దర్యాప్తు చేసి చీదరబోయిన రాజేంద్ర ప్రసాద్, అట్లాగే మహమ్మద్ రఫీ, అట్లాగే మైలా మణికంఠ, వీళ్ళు 3 కూడా కారంచేడు గ్రామానికి సంబంధించిన వాళ్ళు, కుంకలమరు గ్రామానికి సంబంధించిన వాళ్ళు. అట్లాగే పెన్నిబోయిన శ్రీనివాసరావు, ఇతను మార్టూరు గ్రామం. ఈ 4 మనం ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎంక్వైరీ చేసే సమయంలో తేలినది ఏంటంటే చీదరబోయిన రాజేంద్ర ప్రసాద్, ఇతను కుంకలమరు గ్రామము, కారంచేడు మండలం. ఇతను గతంలో ఈ గొర్రెల వ్యాపారం చేసేవాడు, గొర్రెలు మేపుకోవటం అమ్ముకోవడం చేస్తూ ఉంటే దాంట్లో బాగా లాస్ వచ్చింది. అట్లాగే ఇతనికి కొద్దిగా పేకాట ఆడే అలవాటు ఉంది. ఈ పేకాట వేరే జిల్లాలకు పోయి పేకాట ఆడే క్రమంలో బాగా అప్పుల పాలయ్యాడు. దీంతో అతనికి తెలిసిన ఈ గొర్రెల వ్యాపారానికి సంబంధించి గొర్రెలు మేపుకుంటూ ఉన్నాడు కాబట్టి దాని మీద ఈ దొంగతనాలు చేస్తే నాకు కొద్దిగా లాభదాయకంగా ఉంటుందని చెప్పేసి తన గ్రామానికే చెందిన అతని క్లాస్మేట్ ఒకతను ఉన్నాడు, మహమ్మద్ రఫీ అనే అతను క్లాస్మేట్, అట్లాగే మణికంఠ అనే అతనికి తెలిసిన వ్యక్తి. ఇతను మణికంఠ అనే కుర్రవాడు ఈ వాటర్ సర్వీసింగ్ చేస్తూ ఉంటాడు కారంచేడులో. ఈ 3 పెట్టుకొని శ్రీనివాసరావు, మార్టూరుకి చెందిన శ్రీనివాసరావు యొక్క వెహికల్ ఒకటి తీసుకొని దొంగతనాలు చేయటం మొదలుపెట్టారు. వీళ్ళు ఏంటంటే అంతకుముందు ఎక్కడైతే తమకు పరిచయం ఉన్న ఏరియాలు అంటే మార్టూరు, అద్దంకి, కారంచేడు, ఈ గ్రామాల్లో వాళ్ళకి బంధువులు ఉన్నారు. అట్లాగే కొన్ని సంబరాలు చేసేటప్పుడు ఇక్కడికి రావడం పోవడం జరిగింది. కాబట్టి ఈ పరిచయం మీద వాళ్ళు ఏ ఏరియాలో ఎవరు ఉంటారు, ఎక్కడెక్కడ గొర్రెలు ఉంటాయి అనేది కొద్దిగా వాళ్ళకి అవగాహన ఉంది. కాబట్టి ఒక టీముగా రాత్రిపూట బయలుదేరి రావటం, ఎక్కడ ఊరి బయట ఉన్న ఈ వీటిని చూసుకోవడం, అక్కడ ఉన్న వాటిని
గొర్రెల్ని తీసుకోవడం గప్చుప్గా దొంగతనం చేయడం జరిగింది. దీంట్లో మేకలు కానీ గొర్రెలు కానీ ఉంటే మేకల జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే మేకలు అనేవి అరుస్తాయంట. దొంగతనాలు చేయడానికి వెళ్తే మేకలు అరుస్తాయి, కానీ గొర్రెలు మాత్రం అరవకుండా కాముగా వీళ్ళు పట్టుకోగానే వీళ్ళతో పాటు వచ్చేస్తాయని ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పడం జరిగింది. అట్లాగా వీళ్ళు దాదాపు 28 గొర్రెలు, దాంట్లో ఒక 24 గొర్రెలు, 4 పొట్టేళ్ళు దొంగతనం చేయడం జరిగింది. ఈ సుమారు 4,20,000 రూపాయలు. తర్వాత వీటిని తమకు అంటే ఈ రాజేంద్ర ప్రసాద్ ఏం చేశాడంటే గొర్రెల వ్యాపారం చేసేటప్పుడు తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ పర్చూరు అండ్ ఎస్సనపాడు మండలానికి సంబంధించిన గొర్రెల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర పెట్టి ఏదైనా మంచి బేరం ఉంటే అమ్మమని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని మీద మనం పట్టుకోగానే ఫలానా చోట నేను ఇచ్చాను అని చెప్పేసి సిఏ గారికి, ఎస్ఐ గారికి, స్టాఫ్కి అతను చెప్పడం, తర్వాత మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ గొర్రెల్ని రికవరీ చేసుకోవడం జరిగింది. ऐसे कर ఆల్రెడీ మొత్తం ఒక రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అధికారికంగా నిర్వహించమని ప్రకటించడం సంతోషంగా ఉందని అద్దెంకి మండల తహసీల్దార్ శ్రీచరణ్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని మండల తహసీల్దార్ కార్యాలయం నందు బుధవారం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఎంఆర్ఓ శ్రీచరణ్, ఏజీపీ బత్తుల రామకోటయ్య, విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహాచారి హాజరై విశ్వభవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమం గురించి ఎంఆర్ఓ, ఏజీపీ వివరించారు. విశ్వకర్మ జయంతిని నేషనలైజ్డ్ ఫెస్టివల్గా అనౌన్స్ చేసినటువంటి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మేము మా విశ్వబ్రాహ్మణ జాతి తరఫున హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నామండి. అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా మేము ఆయనకి మా జాతి తరఫున తెలియజేసుకుంటాం. ఈ విశ్వకర్మని గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్గా పిలువబడతారు. గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే దేవతలకు ఒక డిజైనర్ కాదు, ఒక సిద్ధాంతి కాదు, ఒక వేదాంతిగా పనిచేసేవాడు. ఆయనకి ఈ గాడ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనే స్టార్టమ్ నైట్ వచ్చింది కాదండి. ఆయన ప్రతి యుగంలోనూ తన సత్తా దాటుకుంటూ వచ్చాడు. సత్యయుగంలో, సత్యకాలంలో దేవతల కోసం స్వర్గం అనే నగరాన్ని నిర్మించాడు. త్రేతాయుగంలో శివుడి కోసం సువర్ణ లంక అనే నగరాన్ని నిర్మించాడు. ద్వాపర యుగంలో కృష్ణుడి కోసం ద్వారకా నగరాన్ని కట్టించాడు. కలియుగంలో హస్తినాపురము, ఇంద్రప్రస్థానం వంటి మహానగరాలను నిర్మించి ఇచ్చిన ఘనత విశ్వకర్మ భగవానికి చెందుతుందండి. భారతీయులుగా సగర్వంగా జరుపుకున్నటువంటి పండుగ. పండుగ యొక్క ప్రాముఖ్యత దీని గురించి ముందు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సనాతన ధర్మంలో భారతదేశం ప్రపంచ దేశాలన్నింటికి కూడా నేర్పింది. ఈరోజు చాలా మందికి ఒక డౌట్ రావచ్చు, విశ్వకర్మ అంటే ప్రపంచం కదా, మనం భారతదేశం జరుపుకున్నటువంటి ఈ పండుగని విశ్వవ్యాప్తంగా ఎందుకు చెప్పదలుచుకున్నాము అంటే, ఈ విశ్వానికి మొత్తానికి కూడా ఒక సృష్టికి మొత్తానికి మూలం భారతదేశం, సనాతన ధర్మం. ఆ ధర్మంలో భారతదేశం అనేకమైనటువంటి కళల్ని సంతరించుకొని ప్రపంచం మొత్తానికి కూడా అది నేర్పడం జరిగింది. అది శిల్పకళ కావచ్చు, ఇంకా వాస్తు ప్రకారంగా కావచ్చు, లేదంటే ఇతర పరికరాల విషయాలు ఎన్నిటి కూడా సృష్టికర్త విశ్వకర్మ. ఈయన యొక్క ముఖ్యంగా ఈయన గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు కొంచెం డెప్త్ కదా. మనం భారతదేశ సనాతన ధర్మం ప్రకారం మనకి సూర్యమానం, చంద్రమానం అనుకుంటాం. అంటే మనకు అందరూ తెలుసు, సూర్య మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం.
ఇదే తిథిని ఆలోచించుకొని సూర్యుడు కన్యరాశిలోకి వచ్చినప్పుడు ఈ యొక్క విశ్వకర్మ జయంతిని జరుపుకోవడం జరిగింది. విశ్వకర్మని అసలు ఎందుకు వచ్చిందంటే బ్రహ్మదేవుడు వారికి అనుగ్రహం వల్ల, బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం వల్ల విశ్వకర్మని సృష్టించాడు ఆయన. అంటే మన విశ్వానికి ఏదైతే అవసరమో అది బ్రహ్మదేవుడు స్వయంగా చేయలేడు కాబట్టి చేశాడు. అందుకని దైవానికి, దేవతలకి ఆభరణాల దగ్గర నుంచి, దేవాలయాల దగ్గర నుంచి, ఇంకా చెప్పుకోవాలంటే మన యుద్ధాలు వచ్చినప్పుడు పరికరాల దగ్గర అని మనం చెప్పుకోవడం జరిగింది. అందుకని ఈ విశ్వం మొత్తంలో ఆయన యొక్క ప్రాముఖ్యతని అడుగులు పడకూడదు, మరుగులు పడకూడదు అని చెప్పి మన భారతదేశం మళ్ళా దాన్ని ఈరోజు మనం భావితరాలకు తెలియాలని చెప్పి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీన్ని ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కలిసి రావడం, దీన్ని ఒక విశ్వకర్మ జయంతిగా మనకు అఫీషియల్గా జరుపుకోవడం జరుగుతుంది. స్వచ్ఛత హీ సేవ 2025 కార్యక్రమంలో భాగంగా అద్దెంకి పురపాలక సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని స్వచ్ఛత కార్పొరేషన్ డైరెక్టర్ చిన్ని శ్రీనివాసరావు అన్నారు. బుధవారం 4వ వార్డులో జరుగుతున్న శానిటేషన్ పనులను కమిషనర్ రవీంద్ర, చిన్ని శ్రీనివాసరావు, కౌన్సిలర్ మాగులూరి తిరుపతమ్మ కలిసి పరిశీలించారు. కోరిసపాడు మండలం మేదరమెట్ల ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం ఏర్పాటు చేయగా ఎంపీడీఓ రాజ్యలక్ష్మి పాల్గొని ప్రారంభించారు. అనంతరం అమ్మ వైద్యశాలను సందర్శించి వైద్యశాలలో అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎంపీడీఓ రాజ్యలక్ష్మి తెలిపారు. స్వస్థ్ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంపై వైద్య సిబ్బంది మహిళలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఉందన్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సచివాలయంలో పెడతామని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎవరు పేషెంట్స్, ప్రజలు ఎవరు రాలేదు కాబట్టి మొత్తం మన స్టాఫే కనుక మనం చేయాల్సిన పనులే మాట్లాడుకోవాలి, అంతే కదా. ఇప్పుడు సచివాలయం ఏఎన్ఎంస్ అని హాస్పిటల్ నుంచి కానీ ప్రతి ఊళ్ళో ఒక ఖచ్చితంగా ఒక ఏఎన్ఎం ఆశ కొత్తగా 2-3 సచివాలయాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేసి అట్లా వస్తున్నారు. అంటే పాత రోజుల కంటే ఇప్పుడు అందుబాటులోకి వైద్యం మన ఇంటికే వచ్చేసింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అని కూడా ఇప్పుడు గత 5-6 ఏళ్ళుగా మనం చూస్తున్నాం. అలా చెప్పినట్టు గవర్నమెంట్ ఏదైనా పథకాల పేర్లు మారిన ఉద్దేశం అదే, ఏదైనా సరే అందుబాటులోకి వెళ్ళాలి. ఎక్కువ మహిళల్ని తీసుకోవడానికి కారణం కూడా మనకైతేనే తెలుస్తాయి కాబట్టి. ఇంకా భర్తకి ఏదైనా వచ్చినా, పిల్లలకి ఏదైనా వచ్చినా ముందుగా అర్థమయ్యేది ఇళ్ళకే కనుక మనం కొంచెం అవేర్నెస్ కలిగి ఉంటే ఇప్పుడు జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా, ఏదైనా వామిటింగ్స్, మోషన్స్ అయినా ముందు గుర్తించేది ఎవరు? తల్లిగా మనం గుర్తిస్తాం. పాత రోజుల్లో అంత బలం ఇప్పుడు పిల్లలకి లేదు, తల్లులకి లేదు, పిల్లలకి లేదు. 2 సార్లు మోషన్స్ అయితేనే మనకి అలడేసి మంచానికి కదకపోతున్నారు పిల్లలు. అందుకని ఏది కూడా తర్వాత చూద్దాం అనేది పెట్టుకోవద్దంటున్నారు. మాకు చెప్పే కూడా, మాకు కూడా డిఎంహెచ్ఓ గారు వస్తుంటాయి, కలెక్టర్ గారు వస్తుంటాయి, హెల్త్ గురించి వెళ్తూ ఉంటాం మీటింగ్స్కి. మనకి ఉద్యోగపరంగా ఏం చెప్తున్నాడు? అవేర్నెస్ కల్పించండి. ఎక్కువగా తలనొప్పి పని పడుకోవద్దు, వామిటింగ్ అయిందని పడుకోబెట్టద్దు పిల్లలు కానీ పెద్దవాళ్ళని కానీ. ప్రతిదీ కూడా ఏదైనా మీటింగ్ పెడితే మహా కష్టంగా ఉంటుంది 10 మంది రావడం. అయితే మనకి ఈరోజు ప్రోగ్రాం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ అనే ఈ ప్రోగ్రాం లాంచ్ చేయడానికి గల కారణం కేవలం బలమైన స్త్రీని మనం వీలైనంత వరకు సమాజంలో తీసుకురావాలి అనే ఒక్క ఎయిమ్తో మనకి ఈరోజు ప్రోగ్రాం లాంచ్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే ప్రోగ్రాం పేరు కొత్తదై ఉండొచ్చు కానీ మనం చేసే పని సేమే. మీ అందరికి కూడా నిన్న జూమ్ అటెండ్ అయి ఉన్నారా? డిఎంహెచ్ఓ మేడంది నోడల్ ఆఫీసర్ గారు కూడా అందరూ మాట్లాడున్నారు కదా. మీకు ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు ఇప్పటికే. మన ప్రోగ్రాంలో ఏం చేయాలి, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మనం ఎలా జనాలకు రీచ్ అయ్యి ఈ 15 days వాళ్ళని ఎలా పుల్ చేసుకోవాలి. అంటే మనం చేసే ప్రతిదీ ఇప్పుడు ఆర్బిఎస్కే కావచ్చు, యూవిన్ కావచ్చు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, వాళ్ళ ఫాలోఅప్ కావచ్చు, హై రిస్క్ కావచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్ కావచ్చు, అదే టీబీఏ కావచ్చు, ప్రతిదీ మనం డైలీ చేసే పనులే మీరు ఫీల్డ్లోకి వెళ్ళి. బట్ అవి 15 days మనం చాలా దగ్గరగా ఇంకాస్త ఎనర్జెటిక్గా అందరినీ పూల్ చేసుకొని మనం ఐడీస్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకా ఏ పేషెంట్ అయితే మన క్యాంపుకి వస్తుందో ప్రతి ఒక్కరికి అవాయిడ్ బెనిఫిషరీస్ క్రియేట్ చేయాలి అనేది ఆల్రెడీ మన గ్రూప్లో వచ్చింది కూడా, అవి పంపారు డిస్ట్రిక్ట్ నుంచి. సో అందరు గుర్తుపెట్టుకోండి. వీలైనంత మనకి డైలీ రొటీన్స్ కంటిన్యూ. మళ్ళీ ఎవ్రీడే ఫీవర్ సర్వే అనేది ఈవినింగ్ కల్లా మీరు పెట్టాల్సిందే గ్రూప్లో, అది జరుగుతూనే ఉంటుంది.
ఏఎన్సీ రిజిస్ట్రేషన్ మనం ఆల్రెడీ చేపిస్తూనే ఉన్నాం స్పెషల్ డ్రైవ్లు పెట్టి. అవి కూడా ఇదే మనం ఏదైతే పెట్టుకున్నామో ఎస్ఎన్ఎస్పిఏ మనం ఇందులోనే ఏఎన్సీ రిజిస్ట్రేషన్స్ కూడా మనం చేసుకున్నాం. ఎలా ఫీల్డ్లోకి వెళ్తున్నాం కాబట్టి మనకి విహెచ్సిస్లో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఆ పెండింగ్ని మనం కవర్ చేసుకునేలాగా ఈ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని, అలాగే ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాలని విశ్వబ్రాహ్మణ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి డిమాండ్ చేశారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం సందర్భంగా అద్దంకిలో రారు శిల్పంతో తయారు చేసిన విశ్వకర్మ విగ్రహంకు ఏలూరి వీరబ్రహ్మాచారి ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసాచారి మాట్లాడుతూ, సృష్టికి మూల పురుషుడు విశ్వకర్మ భగవానుని ఆశీస్సులతో సృష్టిలో ఉన్న సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ నేడు ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, మంత్రి రవికుమార్కు అభినందనలు తెలియపరుస్తున్నారని శ్రీనివాసాచారి చెప్పారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం రోజున ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. సృష్టికి మూల పురుషుడు, సృష్టికర్త విశ్వకర్మ భగవానుడు యొక్క యజ్ఞ మహోత్సవం రోజు సృష్టినే సృష్టించిన ఆయనది పుట్టుక ఉండదు, గిట్టుగా ఉండదు. జయంతి అనేది కరెక్ట్గా చాలామంది తెలిసి జయంతి అంటారు. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం రోజు మరి ఈరోజు మనకి పురాతనమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూప్రపంచంలో సకల జీవరాశుల పుట్టుకను వారి యొక్క అనుగ్రహంతో కలిగింది. అలాంటి మహనీయుడు మరి ఈ సృష్టిలో మానవులకి యొక్క ఉత్పత్తి, మానవుల మనుగడకి అవసరమైనటువంటి ఆయుధాలు కానీ, మానవుడి జీవన విధానంలో కావాల్సినటువంటి సాంప్రదాయ పద్ధతులన్నీ కూడా సృష్టించిన మహనీయుడు, మూల పురుషుడు. మరి ఆ ఆ భగవంతుని యొక్క యజ్ఞ మహోత్సవ రోజును ఈరోజు యావత్ ప్రపంచంలో అందరూ కుల మతాల అతీతంగా జరుపుకుంటున్నారు. దానిలో భాగంగా మరి ఈరోజు భారతదేశ చరిత్రలోనే మోడీ గారు కూడా అంగరంగ వైభవంగా మన అమరావతి హెడ్ క్వార్టర్లో కూడా వారి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వంలోనే రాష్ట్ర పండగగా ప్రకటించున్నారు. అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వ పండగగా ప్రకటిస్తూ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు చేయటం ఒక అభినందనీయం. అదేవిధంగా ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ చేపట్టే కార్యక్రమం పట్ల అభినందిస్తూ మరో డిమాండ్ కూడా ఈ సందర్భంగా వారి ముందు మేము ఉంచుతూ ఉన్నాం. విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం రోజుని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతూ, అలాగే మోడీ గారు విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టి చేతి వృత్తుల అందరికి కూడా జీవనోపాధి కల్పించాలని చేశారు. వారిని కూడా అభినందిస్తున్నాం. కానీ ఆ పథకం అమల్లో కొంచెం వెనకబడితేటూ ఉంది. అలా కాకుండా ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో అర్హులైనటువంటి చేతివృత్తులు ఎవరైతే ఉన్నారో 18 రకాలు ప్రభుత్వం సెలెక్ట్ చేసినటువంటి చేతివృత్తులు అందరికి కూడా ఆ పథకం అందేలా చూడాలని ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదముగా బ్రాహ్మణులు అట్లాగే భక్తులతో ఈ కార్యక్రమాన్ని చేసి తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయడం జరిగింది. అట్లాగే ఈ కార్యక్రమంలో ఇంకొక విశిష్టత ఏంటంటే, అద్దంకి గ్రామ కాపురస్తుడు కార్పెంటర్ వృత్తి చేసే ఒక వ్యక్తి ఏలూరు వీరబ్రహ్మాచారి అనే ఆయన విశ్వకర్మని చెక్కతోటి తన చేతితో తయారు చేసి దాన్ని ఈ ఆఫీసులో నెలకొల్పి దాని శిల్పితనాన్ని పబ్లిక్లో చేసినందువలన వారిని గుర్తిస్తూ సిద్దిపేటలో, తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేటలో వారికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఆ పురస్కరించుకొని ఆ శిల్పిని అద్దంకిలో విశ్వకర్మ విగ్రహం చెక్కినందువల్ల అదే కార్యక్రమం రోజున అద్దంకి విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున అట్లాగే ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున వారికి నేడు ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమంలో సన్మానం చేయడం జరిగింది. ఈ వ్యక్తి ఈ వృత్తిని ఇంకా శిల్పితనాన్ని డెవలప్ చేసుకొని భవిష్యత్తులో కొంతమందికి ఈ వృత్తిని నేర్పుతాడనే ఉద్దేశంతో మేము ఆకాంక్షిస్తూ కోరుతున్నందువల్ల ఈ కార్యక్రమం మాకు ఇచ్చినందువల్ల మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు చెన్నుపల్లి శ్రీనివాసాచారి గారి అనే వ్యక్తికి కూడా అదే సిద్దిపేటలో విశ్వబ్రాహ్మణులు చదువులో కానీ ఆరోగ్యరీత్యా కానీ వెనకబడి ఉండకూడదు, ఇబ్బంది పడకూడదు అనే
సదుద్దేశంతో ప్రకాశం జిల్లాలో ఇప్పటికీ సుమారు 40 లక్షల పైన డబ్బులు చందాల రూపేణా వసూలు చేయడమే చేసి ఆ కార్యక్రమంలో చాలామందికి పేద విశ్వబ్రాహ్మణులకి సహాయం చేసినందుకు వారికి కూడా ప్రకాశం జిల్లా తరఫులో ఒక వ్యక్తికి సిద్దిపేటలో సన్మానం చేస్తున్నారు. సింగరకొండ వద్ద ఉన్న కేఆర్కే డిగ్రీ కళాశాలలో బుధవారం 5 రోజుల వర్క్షాప్ లో భాగంగా 3వ రోజు అయిన నేడు విద్యార్థులకు కోలాటంపై శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా విద్యార్థులందరూ హాజరై కోలాటం గురించి తెలుసుకుని కోలాటంలో శిక్షణ పొందారు. 18వ తేదీన ఉచిత వైద్య శిబిరం, 19వ తేదీన చట్టాలపై అవగాహన సదస్సు జరుగుతుందని డాక్టర్ రాజశేఖర్ తెలిపారు. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.